మాది నామమాత్ర పాత్రే అంటూ కీలక అంశాలన్నీ టెక్నికల్ వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళేమో వీళ్ళ పేరు చెప్తున్నారు, వీళ్ళేమో వాళ్ళ పేరు చెప్తున్నారు. అయితే గతంలో కేసీఆర్ ఏమన్నాడు, హరీష్ రావు ఏమన్నాడు? హరీష్ రావు లేడు కదా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయి వరకు ఉన్నాడా? లేడు కదా. సో దీనికి కీలక బాధ్యత అంతా కూడా కేసీఆర్దే అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారులందరినీ కూడా ఏ విధంగా బెదిరించి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసిన అందరూ కూడా గమనించాం. ఆయన లక్ష్యం ఒకటే, కాళేశ్వరం తోటి ఇక్కడ పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిండు కేసీఆర్. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ని అమాంతం అంచనాలు పెంచేసి 35,000 కోట్లు ఉన్న దాన్ని 60,000 కోట్లు, 60,000 కోట్లు ఉన్న దాన్ని 80,000 కోట్లు, 80,000 కోట్ల దాన్ని 1,00,000 కోట్ల దాకా తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ది మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు. ఎందుకు అంటే కేసీఆర్ ఈరోజు ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మహారాష్ట్ర అనుమతి లేదని చెప్పేసి మేడిగడ్డకు తీసుకొచ్చినటువంటి విషయం మనం కూడా గమనించాం. అయితే నిజంగా తుమ్మిడిహట్టి దగ్గర పెడతా ఉంటే అక్కడ పర్మిషన్ ఎందుకు ఇవ్వరు? దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ విషయంలో మార్పులు చేయాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. మరి ఆ స్పెసిఫికేషన్లో చిన్న చిన్న మార్పులు చేస్తే ఈరోజు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే, ఎక్కడో ఒక దగ్గర ఆ పాయింట్ దగ్గర కట్టి ఉంటే ఈరోజు కాళేశ్వరం పేరిట 50,000 కోట్ల రూపాయలకు పైగా మిగిలేవి. కానీ కేసీఆర్ చాలా దుర్మార్గంగా 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వృధా చేసిండు. మరి దీనికి సంబంధించి కాగే చెప్పింది 45,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పేసి అన్నారు. అంటే ఒక్క ప్రాజెక్టు తోటి వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం 45,000 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకోవడం. ఇక్కడ ఇదొక్కటేనా అంటే, ఇదొక ధరణ అంటే వీళ్ళకు వివిధ సోర్సెస్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మిషన్ భగీరథ అనేది 45,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. సో ఈ 45,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో వీళ్ళ కమిషన్ ఎంత? సో ఇదే ఇక్కడ 45,000 కోట్లు వచ్చినాయి. ఈ 45,000లో కూడా కనీసం అంటే ఒక 10,000 కోట్ల రూపాయలైనా ఈరోజు ఈ కేసీఆర్ కుటుంబం సంపాదించుకోవడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. ఇక ధరణితోటి ఇక ఎన్ని లక్షల ఎకరాలు వీళ్ళు దోచుకున్నారో మనం చెప్పనక్కర్లేదు. దాదాపు వీళ్ళు చేసినటువంటి, వీళ్ళ కుటుంబం చేసినటువంటి దోపిడీ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఈ దేశంలోనే అత్యంత ధనవంతులైనటువంటి పొలిటికల్ కుటుంబంగా వీళ్ళని చెప్పొచ్చు. వీళ్ళ కింద శరద్ పవార్ లాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా పనికిరారు. ఈ దేశాన్ని చక్కెరలో అది షుగర్ కేన్ దాంట్లో శాసిస్తున్న దాంట్లో శరద్ పవార్ ప్రథమంగా ఉంటాడు. సో ఆయన కూడా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఆయన ఈ పొలిటికల్ ద్వారా కాదు, ఆయన సంపాదించుకొని పొలిటికల్ ద్వారా ఖర్చు పెట్టి తప్ప పొలిటికల్ ద్వారా సంపాదించిన తక్కువ. కానీ 10 సంవత్సరాల్లో వీళ్ళు ఈ కల్వకుట్ల కుటుంబం చాలా పెద్ద ఎత్తున దేశంలోనే అత్యంత ధనవంతమైనటువంటి పొలిటికల్ కుటుంబంగా కనబడ్డది. అంటే ఏ విధంగా వీళ్ళు దోపిడీ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా తెలంగాణ దోచుకున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు తెలంగాణ మీద ప్రేమతోటి లేరు. వీళ్ళు కంప్లీట్గా ఈ తెలంగాణ వస్తే వెలమల రాజ్యం రావచ్చు, వెలమల రాజ్యం వస్తే మనం లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనేటువంటి ఒక క్రూరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక దృక్పథంతో ఈ కల్వకుట్ల కుటుంబం పనిచేసింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ ప్రయోజనం కోసం పని చేయలేదు అనేది కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం తోటి ఖచ్చితంగా కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ఇరకాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఎందుకో మరి ఇంకా వేగంగా జరిగితే బాగుంటుంది అనేది నా యొక్క ప్రయత్నం. సో దీనిలో హరీష్ రావు పాత్రధారి కాదు, సూత్రధారి కాదు, కేవలం నామమాత్రపు రోల్ మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉంటుంది. ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు పాత్ర నామమాత్రం మాత్రమే. అదందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ హరీష్ రావు కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఈరోజు వాళ్ళ మామని ఎన్నికేసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ను కాపాడేటువంటి ఒక ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ అధికారులు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మా పాత్ర ఏది సూత్రప్రాయమే అని చాలా నామమాత్రమే అని చెప్తాము. ఈరోజు అధికారులను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అధికారులేమో కేసీఆర్ చెప్తేనే మేము చేసినాం, ఆయన ప్రెజర్ వల్లనే చేసినాం, ఆయన నాయకుడు కదా అని వాళ్ళు చెప్తా ఉన్నారు.
వీళ్ళేమో అధికారులు వాళ్ళు నిర్ణయం ప్రకారం మేము కూడా ముందుకు పోయినా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందో ఒకసారి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. చాలా తెలివిగా ఒక్కొక్కరు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిధుల సమీకరణ కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, వాటికి సర్కారు గ్యారంటీ ఇచ్చింది, నీళ్లు అమ్మి కిస్తీలు కట్టాలనుకున్నాం. నీళ్లు అమ్మి కిస్తీలు కట్టాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం కదా, అసలు రైతుల గురించి ఆలోచిస్తుంటే మనము వాళ్ళ గురించి కమర్షియల్ ఎట్లా ఆలోచిస్తామన్నారు. కానీ మన నీళ్ళు ఎట్లా అమ్ముతారు? ఇదంతా నీళ్ళు అమ్మి కిస్తే అసలు నీళ్ళు ఎట్లా అమ్ముదాం అనుకున్నారు? దానికి ఒక స్ట్రాటజీ ఉందా? 1,00,000 కోట్ల ద్వారా ఈరోజు నెలకి 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లే వస్తూ ఉంది. మరి దాని గురించి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? మరి ఆ యొక్క దాన్ని ఏమంటారు, నీళ్లు అమ్మి కిస్తీలు కట్టాం. ఎవరికి నీళ్ళు అమ్ముదాం అనుకున్నారు? ఏపీకి అమ్ముదాం అనుకున్నారా? మహారాష్ట్రకి అమ్ముదాం అనుకున్నారా? లేకపోతే ఛత్తీస్గఢ్ అమ్ముదాం అనుకున్నారా? ఇంకా ఏ రాష్ట్రానికి అమ్ముదాం అనుకున్నారు? ఎవరెవరికి అమ్ముదాం అనుకున్నారు? ఏ ఫ్యాక్టరీకి అమ్ముదాం అనుకున్నారు? అంటే ఇదంతా కూడా అబద్ధాలు ముచ్చలు తప్ప ఏది లేదనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ కరోనా వల్ల అది సాధ్యం కలదు. కరోనాను బూచిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. కరోనాకు కాళేశ్వరం సంబంధం ఏంది? అంటే కరోనా వల్ల ఇంత కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఇంత పెద్ద ఎత్తున మునిగిందా? ఇంకేమైనా అయిందా? అంటే ఎంత దుర్మార్గం. కరోనా కూడా వదిలిపెడతారు వీళ్ళు. హై పవర్ కమిటీలకు సర్కారు అన్ని అధికారులు కట్టబెట్టింది. వ్యాప్కాస్ సూచన మేరకే మేడిగడ్డ అన్నాల సుద్దిల బ్యారేజ్లో నిర్మాణం జరిగింది. అంటే ఇప్పుడు వ్యాప్కోస్ను ఆల్రెడీ వ్యాప్కోస్ అనేటువంటి దొంగ దొరికిండు, ఆయననే ఇరికించేట్టు ప్రయత్నిస్తారు. అంటే వ్యాప్కోస్కు బుద్ధి ఉందో లేదో కానీ మరి మీకైనా ఉండాలిగా బుద్ధి. అది ఇట్లుంటుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ను 5 గంటల పాటు విచారించిన పీసీ ఘోష్ కమిషన్. విచారణ ముగిసిన తర్వాత హరీష్ మీడియా సమావేశం అనంతరం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక కేసీఆర్ చెప్తారు, మామ ఎవరన్నా ఈ క్వశ్చన్లు అడిగారు, నేను ఇది చెప్పినా నువ్వు ఇది చెప్పు, ఇద్దరం సేమ్ ఉండాలి, మారద్దు, మారితే మళ్ళీ దొరికిపోతామని చెప్పేసి ఈరోజు వీళ్ళు చాలా స్పష్టంగా వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అదే జరిగి ఉంటుంది. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో బుట్టలోని చేపలు ఎటుబాయే, అందరూ శాకాహారులే, నిధుల విడుదలంతా కార్పొరేషన్దే, ఆర్థిక శాఖకు సంబంధమే లేదు, ఆర్థిక క్రమశిక్షణ బాధ్యత నీటిపారుదల శాఖదే, దస్త్రాలన్నీ వారి వద్దే ఉన్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల ప్రవచనం, మా పాత్ర ఉత్తిదే, అంతా టెక్నిక్గా వాళ్ళే చూసుకున్నారు. ఈటెల బాటలోనే హరీష్ మాటల గారెడ్డి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుది అదే తీరు, అందరూ పత్తితులే. మరి అసలు దొంగలు ఎవరు? అసలు దొంగ కేసీఆర్. వీళ్ళెవరికి సంబంధం లేదు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆరే అసలు దోషి. కేసీఆర్ తీసుకుపోయి లోపలిస్తే అన్నీ సెట్ అవుతాయి. సో ఇక్కడ ప్రధానమైనటువంటి కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం స్కామ్కు ప్రధాన సూత్రధారి, పాత్రధారి అన్నీ కూడా కేవలం కేసీఆర్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్. 8 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపైన ప్రశ్నలు. రేపు మరోసారి విచారణకు రావాలని ఆదేశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్